సరే ఫోన్ చేశాడు ఒక అబ్బాయి, వరంగల్ నుండి ఫోన్ చేశాడు. వెస్లీ గారు నా కోసం అర్జెంటుగా ప్రార్థన చేయాలన్నాడు. తప్పనిసరిగా ఆయన కారణం ఏంటో చెప్పు, ప్రార్థన చేస్తానంటే ఏం లేదండి, పురుగుల మందు డబ్బా చేత్తో పట్టుకున్నాను, మీరు ప్రార్థన చేస్తే తాగేసి పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. తమ్ముడికి ఎంత విశ్వాసం! ఇప్పుడు నేను ప్రార్థన చేయాలట, ప్రభువా మన సహోదరుడు పురుగుల మందు సేవించుచున్నాడు, సేవించి కళ్ళు తిరిగి గిరగిరగా పడిపోయిన తర్వాత నురుగులకెక్కి ఆ కోడి పిల్ల కొట్టుకున్న తర్వాత ఆ ఆత్మని రాజ్యాన్ని చేర్చుకో ప్రభు ప్రార్థన చేయాలంటే నేను అలాంటి ప్రార్థనలు కోరకండి అమ్మా. అయ్యగారు మర్డర్కి వెళ్తున్నాను ప్రార్థన చేయండి, కరెక్ట్గా దిగిపోవాలి కత్తి. దొంగతనానికి వెళ్తాను ప్రార్థన చేయండి, బాగా దొరికితే దశమగం ఇచ్చుకుంటారు. ఇలాంటి ప్రార్థనలు వద్దు దేవుని దగ్గర. నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, పురుగుల మందు డబ్బా మీరు ఏం చెప్తారో చెప్పండి అన్నాడు. వెంటనే నిద్ర అంతా పోయి మొత్తం కళ్ళన్నీ కూడా తెరిచిపోయి ఏం చేయాలో అర్థం కాదు.